ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో ఇంధన కొరత సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రతి గ్రామంలో సురక్షిత తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. అంబేద్కర్ స్టడీ సెంటర్లో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం. వార్తల వివరాలు: రాష్ట్రంలో ఇంధన కొరత అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. పలుచోట్ల పెట్రోల్ బంకుల మూసివేతపై పలు జిల్లాల్లో వాహనదారులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఇంధన సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని, పెట్రోల్ బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ప్రతి గ్రామంలో సురక్షిత తాగునీటిని అందించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో నిన్న ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పాలకొల్లు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి సురక్షిత తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమరజీవి జలధార, జల్జీవన్ మిషన్ పనుల్లో జాప్యం లేకుండా సకాలంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ కేంద్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఈరోజు తనిఖీ చేశారు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మంత్రి మాట్లాడారు. హాస్టల్లో అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్న వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని చెప్పారు. స్టడీ సెంటర్లో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొంటూ, ఏపీ స్టడీ సర్కిల్ తిరుపతి విజిట్ చేయడం జరిగింది. సమ్మర్ కాబట్టి వాళ్ళకి వాతావరణం కూడా అనుకూలించే విధంగా చర్యలు తీసుకున్నాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, స్కిల్ అప్గ్రేడేషన్ కావచ్చు, మంచి కోచింగ్ ఇచ్చి ఉన్నత చూడాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి తగిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 340 మందికి విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో కోచింగ్ ఇస్తున్నాం. ఇవే కాకుండా ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్ అకాడమీ పెంచడం జరిగింది. లాంగ్ టర్మ్ కోచింగ్ కూడా పిల్లలకి ఇస్తున్నాం. దానికి అనుగుణంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. వ్యవసాయానికి అనుబంధంగా పశుసంవర్ధక రంగం గ్రామీణ ప్రజల జీవనోపాధికి కీలకంగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టి దామోదర నాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో ప్రపంచ వెటర్నరీ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెటర్నరీ వైద్యులు కేవలం పశువుల ఆరోగ్య సంరక్షకులే కాకుండా ఆహార భద్రత, ప్రజారోగ్యానికి బలమైన ఆధార స్తంభాలని పేర్కొన్నారు. సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలంటే వారి సేవలు అత్యంత అవసరమని తెలిపారు. అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో పశువులను రక్షించడం, వ్యాధుల వ్యాప్తిని అడ్డుకోవడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడడంలో వెటర్నరీ వైద్యులు కీలకంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సింగపూర్లో రాష్ట్ర మంత్రుల బృందం శిక్షణా కార్యక్రమంలో భాగంగా 5వ రోజు సింగపూర్ సంక్షోభ నిర్వహణ వ్యవస్థపై మంత్రులు అధ్యయనం చేశారు. సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రజ్వానా విపత్తులు, అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఏకతాటిపైకి వచ్చి ఎలా పనిచేస్తాయో వివరించారు. సంక్షోభ సమయంలో నాయకత్వం ఎలా ఉండాలి, నైతిక నిర్ణయాలకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలి, రాబోయే ప్రమాదాలను ముందుగానే అంచనా వేసి ఎలా సిద్ధంగా ఉండాలనే అంశాలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 133వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో మలేరియా జ్వరాల నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇందులో భాగంగా బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలను మలేరియా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. 2024-25 నుంచి మలేరియా జ్వరాల కేసులు రాష్ట్రంలో తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు. 2024-25లో 7,871 కేసులు, 2025-26లో 7,199 కేసులు నమోదయ్యాయన్నారు. 2030 నాటికి మలేరియా కేసులు గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. అనంతపురం జిల్లాలో మలేరియా నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా మలేరియా నివారణ అధికారి ఓబులు తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మలేరియా నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటే మలేరియా లాంటి జ్వరాలు రావని మలేరియా నివారణ అధికారి ఓబులు తెలియజేస్తూ వరల్డ్ మలేరియా సందర్భంగా అవగాహన కార్యక్రమంగా ర్యాలీ నిర్వహించాము. ఉష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉండేటువంటి ఈ వ్యాధి ఇది చాలా ప్రమాదకరమైనది. మన ఇండియాలో ఇప్పుడే మనం దీన్ని ఎలిమినేషన్ చేస్తున్నాము. దోమ ద్వారా వస్తుంది కాబట్టి ఈ దోమలను నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా ఎగ్గు, లార్వా, పిపో, అడల్ట్ ఈ 4 దశలు మొదటి 3 దశలు నీళ్ళలోనే ఉంటుంది కాబట్టి మనం ఈజీగా దీన్ని నిర్మూలించగలం. కనుక ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి రాబోయే కాలంలో మన ఇండియాను కూడా మలేరియా రహిత కార్యక్రమంలో చేపడుతున్నాము. ఎకనామిక్ టైమ్స్ సంస్థ ప్రకటించిన బిజినెస్ రిఫార్మ్స్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అందుకోనున్నారు. ముంబైలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మధ్యాహ్నం ఉండవల్లిలోని క్యాంపు ఆఫీస్ నుంచి బయలుదేరి ముంబై విమానాశ్రయం చేరుకుంటారు. సాయంత్రం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్కు వెళ్తారు. ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఈ మధ్యాహ్నం 3:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీ పడుతున్నాయి. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ క్రికెట్ స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. మరోవైపు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు బీసీసీఐ ఆధ్వర్యంలో మంగళగిరి ఫ్యాన్స్ పార్కును ఏర్పాటు చేసింది. క్రికెట్ అభిమానులు 4 మ్యాచ్లు ఉచితంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఎన్జీఓ, ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న అంధ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ద్వారా ప్రభుత్వం ఉచితంగా బ్రెయిల్ పాఠ్యపుస్తకాలను అందచేయనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు బి దేవరాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అంధ విద్యార్థులు బ్రెయిల్ పాఠ్యపుస్తకాల కోసం ఆన్లైన్లో apdac.ac.ap.gov.in వెబ్సైట్లో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో ఇంధన కొరత సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రతి గ్రామంలో సురక్షిత తాగునీటిని అందించాలని అధికారులను ఆదేశించిన జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. అంబేద్కర్ స్టడీ సెంటర్లో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. రేపు ఉదయం 11 గంటలకు ప్రసారం కానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.